గతంలో 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంది, సరే వాళ్ళది అయిపోయింది. మొన్నటికి మొన్న 2.5 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అది వచ్చింది. ఏం చెప్పిందమ్మా, మనకు ఇంటిలో ఉన్నటువంటి 6 మందిని మోసం చేసింది. ఎంతమంది ఉంటారో 6 మంది, ఒక పెద్దాయన పెద్దమ్మ, మరి కొడుకు కోడలు, వాళ్ళకి 2 పిల్లలు కదా, అవునా కాదా? 6 మందికి 6 పథకాలను పెట్టింది. ఒక్కరొక్కరిని ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి చెప్తాను అండి. ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు, వ్యవసాయం చేస్తాడు. పెద్ద మనిషిని మోసం చేయాలంటే, పెద్ద ఆయన నీకు మరి అంత ముందిస్తున్న ప్రభుత్వం 10,000 ఇస్తుంది రైతు భరోసా, నేను 15,000 ఇస్తా గెలిచినప్పుడు అని చెప్పిండు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఈ డబ్బులు వచ్చినా ఏ రైతు కన్నా ముట్టలే, మోసం చేసిండు. అదేవిధంగా ఇంట్లో అవ్వ ఉంటుంది. అవ్వకి ఏం చెప్పిండంటే, మొన్న ఉన్న ప్రభుత్వానికి బృంద పెట్టండి, 4,000 పింఛన్ చేస్తున్నాడు అన్నాడు. అయితే 4,000 పింఛన్ చేస్తున్నాడు. మరి వచ్చింది ఎవరికన్నా 4,000 పింఛన్ రాలే, అట్లా మోసం చేసిండు. ఇంట్లో కోడలు ఉంటుంది, కోడలికి ఏం చేసిండు, అత్త పింఛన్ అన్నాడు, కోడలికి సౌభాగ్యలక్ష్మి అన్నాడు. సౌభాగ్యలక్ష్మి పేరిన గెలిచిన నెలలో కూడానే 2,500 టకా మీ అకౌంట్లో పడతాయి అన్నాడు. మరి ఎంతమంది కొట్టారో మాకు తెలియదు. పడకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలో మళ్ళీ చెప్తాం. తర్వాత ఆ ఇంట్లో ఒక విద్యార్థి ఉంటాడు, కొడుకుంటాడు, వాళ్ళ మనమడు. ఆ మనమనికి ఏం చెప్పిండు, నువ్వు చదువుకుంటే ఉద్యోగం ఇవ్వకపోతే నీకు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను. మన పిల్లలకి ఎవరికన్నా 2,000 రూపాయలు 1,000 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి లేదు, వాళ్ళను మోసం చేసిండు. ఇంకొక అమ్మాయి మనమరాలకు పెట్టుకు వచ్చి ఉంటుంది కదా, ఆ అమ్మాయికి చెప్పిండు, బిడ్డ నేను నా బిడ్డ లాంటి దాను, తొందర పెళ్లి చేసుకోకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారు అని చెప్పాడు. మరి ఎంతమందికి తులం బంగారు ఇచ్చిండో తెలియదు. అట్లా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయే ఆడపడతలను కూడా మోసం చేశాడు. మరి ఈ 6 మందిని మోసం చేశాడు కదా, చేసిందా లేదా? చేసిండు. చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన తర్వాత ఇవాళ మళ్ళీ 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఎవరికి ఏం చేయలేదు. ఒకే ఒక్కటి చేసిండు, ఉచిత బస్సు పెట్టి ఆ బస్సు ఆడ పోతా ఉండదు, అక్కడ చేయాలని చుట్టూ పట్టుకుని కొట్టుకుంటు. దానివల్ల మళ్ళా కూడా మనకే భేదాభిప్రాయాలు వచ్చినాయి. చివరికి ఆయన చేసింది దాని ఒక్కటే. కానీ 2.5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి ఈ ఊర్లో ఒక రోడ్డు కానీ, ఈ ఊరికి ఒక ట్రైన్ కానీ, ఈ ఊరికి ఒక పని చేసిన పాపాన పోకుండా మళ్ళీ ఇప్పుడు నిన్న కాకమన్నా ఎమ్మెల్యే గెలిచినాయని చెప్తాడంట. ఉండోళ్ళను మామూలను గెలిపిస్తే ఊరిని మార్చి పట్టం దాకా చేస్తాడు. చేసా సరైన నమ్మకం ఉందా? లేదు. ఒకే